నాకెందుకో నువ్వు తొందరపడుతున్నావు అనిపిస్తుందిరా. ఇంకేం చేయమంటావన్నయ్య? నాకు సెటిల్ అవ్వాలని ఉంది. వంశీ జాబ్ చేయని, మెల్లగా అన్నీ సెట్ అవుతాయి. జాబ్ చేస్తాడన్నయ్య, కానీ దాని గురించి కాదు. మరి మాది లవ్ మ్యారేజ్ అవ్వడం వల్ల మాకు ఎవ్వరు సపోర్ట్ లేదు. ఇంటికి సంబంధించిన ఏ ఖర్చైనా మేమే చూసుకోవాల్సి వస్తుంది. అదేంట్రా, నెల నెల 20,000 పంపిస్తున్నా కదా. ఇప్పుడు మేముంటున్న ఇంట్లో ఫర్నిచర్ చూసావు కదా, టీవీ, బెడ్, సోఫా, వంట సామాలు ఇవన్నీ ఎక్కడివి? మీరు ఇవ్వలేదు, వాళ్ళు ఇవ్వలేదు. 5 లక్షలు లోన్ తీసుకొని మేమే కొనుక్కున్నాం. ప్రతి నెల నువ్వు ఇచ్చే డబ్బులతోనే ఈఎంఐ కడుతున్నాం. అంతా ఆ బిజినెస్ వల్లే. అదే కొంచెం మంచిగా జరుగుంటే నీకింత ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడేంటన్నయ్యా, నేను ఆ ల్యాండ్ తీసుకోవడం నీకు ఇష్టం లేదా? అదేం కాదురా, అది నీదే. నాన్న కూడా అదమ్మే నీకు పెళ్లి చేద్దాం అనుకున్నాడు. కానీ ఇంతలోనే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకున్నావు. కానీ నువ్వు తొందరపడుతున్నావు అనిపిస్తుంది. ఈ కష్టాల కంటే అదే బెటర్ అనిపిస్తుందన్నయ్య. సరే, నీ ఇష్టం. ఒకసారి నాన్నతో మాట్లాడు. ముందు నువ్వు మాట్లాడన్నయ్యా, తర్వాత నేను ఇంటికొచ్చి అడుగుతాను. సరేరా, నేను మాట్లాడతాలే. అబ్బాయి ఇంకా రాలేదమ్మా? లేదత్తయ్య. అత్తయ్య, నా ప్లేస్లో ఉంటే మీరేం చేసేవారు? దేని గురించి మాట్లాడుతున్నావు? అదే అత్తయ్య, మొన్న వర్షకి డబ్బు విషయం. అవునమ్మా, ఎవరి డబ్బులు పోతుంటే వాళ్ళకి బాధగానే ఉంటుంది. తిరిగిస్తారన్న నమ్మకం ఉంటే నువ్వు మాత్రం ఎందుకు ఇవ్వవు? అవునత్తయ్య, మీరెంతని చేశారు? బిజినెస్ కని 10 లక్షలు ఇచ్చారు. మళ్ళీ ప్రతి నెల 20,000 పంపుతున్నారు. ఇంకా సెటిల్ అవ్వలేదు. ఎవరైనా డబ్బులు ఇవ్వాలంటే భయపడరా? అవును, భయం ఉంటుందిలే. అందుకే నేను ఏం మాట్లాడలేదు. లేదంటే నేనే పూచి ఉండి ఇచ్చేదాన్ని కదా. మీరైనా చెప్పండి అత్తయ్య, మీరేం మాట్లాడరు. ఆయన ఏం చెప్పరు. ఎంత అడిగితే అంత ఇచ్చేస్తారు. ఇంకా వాళ్ళకి బాధ్యత ఏం తెలుస్తుంది? నేను చెప్తే వినే ఏజ్లో ఉన్నారమ్మా వాళ్ళు. అసలు నాకు వాళ్ళిద్దరు లవ్ మ్యారేజే ఇష్టం లేదు. చెల్లెల మీద ప్రేమతోటి వాళ్ళ దగ్గరుండి చేశాడు. ఏమో అత్తయ్య, మీరే సగం చెడగొడుతున్నారు. వాడెక్కడ పండిస్తాడు చెప్పు? చెల్లినేదానంటే ముందొచ్చుంటాడు. ఎంతో కొంత నీకే భయపడతాడు వాడు. వీళ్ళ వల్లనే మేమింకా పిల్లల్ని కూడా ప్లాన్ చేయలేదు అత్తయ్య. అదేంటమ్మా? పిల్లల గురించి ఎప్పుడు అడిగినా ఇంకా బాగా సెటిల్ అవ్వాలి అంటున్నారు. సంపాదించిందంతా వాళ్ళకే ఖర్చు పెడుతున్నారు. అవునా? నేను చెప్తానులేమ్మా వాడితోటి. అన్నీ అనుకున్నట్టు జరిగితే మనం హ్యాపీగా ఉండొచ్చు, ఏ బాధ ఉండదు. అవును, అప్పులన్నీ తీరిపోయి మంచి జాబ్ చేస్తూ బాగా సంపాదించాలి. ప్రతి అడ్డమైన వాళ్ళు మనం చులకనగా చూడ్డమే. అవునే, మీ వదినన్న మాటలకి నాకే చాలా చీప్గా అనిపించింది. ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకులే, తలుచుకుంటేనే ఒళ్ళంతా మండిపోతుంది. అవును, మీ వదినకి ఇంకా పిల్లలు లేరు, ఏదైనా ప్రాబ్లమా? అది వేరే కథలే, మనకెందుకు, వాళ్ళ పర్సనల్. సరేలే, ఇంతకీ రేపు వెళ్తున్నావా ఇంటికి? హా. మీ నాన్న ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. సర్లే, వెళ్తే వెళ్ళావు గానీ మీ వదినతో గొడవ పడకు. నేనసలు మాట్లాడను, నాకేం అవసరం ఆమెతో. వెళ్ళిన ప్రతిసారి ఏదోటి పెట్టుకుంటావు కదా. ఏం లేదులే, నా పాటికి నేను ఉంటాను. సరే. వాడు నీకు 5 లక్షలు ఇచ్చాడంట కదమ్మా, ఇంకో 5 కుదిరాక ఇస్తాడులే. నాన్న, ఇప్పుడు నేను 5 లక్షల కోసం సైట్ అమ్ముతాననుకున్నావా?
మరి ఇప్పుడు ఎందుకమ్మా అంత అర్జెంటుగా ల్యాండ్ కావాలంటున్నావు? ఇంక నేను సెటిల్ అవ్వొద్దా నాన్న? మీరు ప్రతి నెల 20,000 ఇవ్వడం, అది కొంతమందికి నచ్చకపోవడం, మమ్మల్ని చీప్గా చూడ్డం, ఇదంతా ఎందుకు? అల్లుడికి జాబ్ వచ్చే వరకు కొంచెం ఆగమ్మా. వంశీకి పెద్ద ఐటీ కంపెనీలో మంచి జాబ్ వచ్చింది నాన్న. ఓ జాబ్ వచ్చిందా అయితే? అయితే ఇప్పుడు ల్యాండ్ అమ్మేసి ఫ్లాట్ కొనుక్కుంటారా లేదా రెస్టారెంట్ని ఓపెన్ చేస్తారా? నువ్వు అలాంటి భయాలేం పెట్టుకోకు నాన్న. జీవితంలో ఒకసారి రిస్క్ చేశాం, బుద్ధొచ్చాక కూడా మళ్ళీ అలా ఎందుకు చేస్తాం? నా భయం అంతా అదేనమ్మా, మళ్ళీ ఎక్కడ పోగొట్టుకుంటారో అని. ఆ ల్యాండ్ నీకోసమే కొన్నా, నీకే ఎప్పటికైనా. హ్మ్. ఈసారి అలా ఏం కాదు నాన్న. ఫ్లాట్ కొంటే నా పేరు మీదే ఉంటుంది. అలా అయితే సరేనమ్మా. థ్యాంక్స్ నాన్న. సరేనమ్మా, నేను అలా కొత్తింటి వరకు వెళ్ళొస్తాను. హ్మ్. పల్లవితో ఏం గొడవ పెట్టుకోకమ్మా. హలో, ఏంటి? మీ చెల్లెలొచ్చింది. ఆ, అయితే ఈసారి పెద్ద స్కెచ్ తోటే వచ్చింది. అవుట్స్కట్స్లో ఉన్న ల్యాండ్ కావాలంట. సరేలే, అది వాళ్ళది, వాళ్ళ ఇష్టం. ఇస్తే ఇచ్చుకొని. ఆ 10 లక్షలు ఎక్కడ దొరకనట్టున్నాయి, అందుకే ఆస్తి వాటా కోసం వచ్చింది. పోనీలే, తనకు రావాల్సిందే తను తీసుకుంటుంది. హ్మ్. సర్లే, అయినా నాకెందుకు? ఎప్పుడొస్తున్నావు? ఇంకో 2 అవర్స్లో వస్తాను. సరే, బాయ్. ఉమ్. హా అక్క, ఏం చేస్తున్నావు? ఏం లేదే, ఇప్పుడే వంట అయింది. ఏంటి విశేషాలు? ఇక్కడ ఆస్తి పంపకాలు జరుగుతున్నాయి. ఏంటే, ఏమైంది మళ్ళీ? ఏం కాలేదు. ఆ 10 లక్షలు ఎక్కడ దొరకపోయేసరికి ఆస్తి వాటా కోసం వచ్చింది. ఏంటి, ఆ కొంచెం డబ్బు కోసం స్థలం కావాలంటుందా? మేము ఇంకా సెటిల్ అవ్వాలి, ఇల్లు కొనుక్కోవాలి అని మాట్లాడుకుంటున్నారు. నువ్వు డబ్బులు ఇవ్వలేదని, నాకేం తక్కువ కాదని చూపించుకోవడానికే ఇదంతా చేస్తుంది. హెడ్ వెయిట్ ఎక్కువ ఆ అమ్మాయికి. పోనీలే, వదిలే. ఇంకా ఇక్కడితో అయిపోతుంది కదా ఆమె పీడ. ఇంకేం డబ్బులు అడగలేదు కదా? ఇంకేం అడుగుతుంది? మొత్తం తీసుకుంటుంది కదా, ఇంకా నెలకిచ్చే 20,000 కూడా ఉండవు. ఏంటోనే మీ వాళ్ళు ఎలా ఇస్తున్నారు అంతంత డబ్బులు? ఎక్కడైనా కొడుకు పోగొడతాడు, వీళ్ళేంటో కూతురికి అంతంత ఇస్తున్నారు, అది కూడా పెళ్ళయ్యాక. వీళ్ళకు కూడా ఉంది పోగొడుతుందని, కానీ ఏం చేయలేకున్నారు. మా ఆయనైతే చెల్లెల కోసం ఎంతైనా ఖర్చు పెడతారు. ఇప్పుడు వర్ష మంచోన్ని పెళ్లి చేసుకొని బాగా ఉండుంటే మీకే వచ్చేది ఆ స్థలం కూడా. ఆ అబ్బాయి ఏందో జాబు చేయడు, బిజినెస్ అని డబ్బులు పోగొడతాడు, మళ్ళీ అప్పులు కూడా చేస్తున్నాడు. పోనీలేవే, వదిలే. మీకు రావాల్సిందేనా చూసుకో, మళ్ళీ దాంట్లో వేలు పెడుతుందేమో. వేలు పెడితే ఉంటది, నా సంగతి తెలుసు కదా. సర్లే, మీ బావొచ్చాడు, మళ్ళీ చేస్తా. అక్క, బాయ్. ఫ్లాట్ తీసుకుందాం అనుకుంటున్నామమ్మా. సర్లే, తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడే మాట్లాడాలి. ప్రతి అడ్డమైన వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. ఎంత పొగరు దీనికి. ఏంటి, ఇప్పుడు నీకు ఆస్తిలో వాటా కావాలా? నేను ఆస్తిలో వాటా తీసుకుంటానో తీసుకోనో అది నీకు సంబంధం లేని విషయం. నేను ఈ ఇంటి కోడల్ని, ఈ ఇంటి మనిషినే, నాకు సంబంధం ఉంటుంది. చెప్పండి అత్తయ్య, నేను ఇంటి మనిషిని కాదా? నాకేం సంబంధం ఉండదా? అదేం మాటలమ్మా, నువ్వు కూడా ఇంటి మంచివే. అయితే మీ ఆయన, మీ అత్తమ్మ, మీ మామయ్య వీళ్ళ వరకే, నా వరకు రావద్దు. నా విషయాలు నీకు అనవసరం. మా ఆస్తంతా తీసుకుపోవాలని చూస్తుంటే నాకు సంబంధం లేకుండా ఎలా ఉంటుంది? ఏంటి, ఇప్పుడు ఇదంతా నీ ఆస్తి అయిపోయిందా? ఇదంతా మాది, నీకు ఏ రైట్ లేదు అడగడానికి. నువ్వు ఎవరసలు? నిన్న కాక మొన్న వచ్చి ఇదంతా మాది అంటున్నావు. చట్టం తెలుసుకో ముందు. కూతురుకు కూడా సమాన హక్కుంటుంది. నీకివ్వాల్సిన దానికన్నా ఎక్కువే ఇచ్చేశాం.
నీకంతా ఇచ్చేసి మేము రోడ్డు మీదకి రావాలా? ఏమిచ్చారు వదినా నాకు? కనీసం నా పెళ్లికి మీకు ఖర్చు కూడా కాలేదు. మీ ఆయనకి బ్యాక్ డోర్ జాబ్కి 10 లక్షలు, మళ్ళీ బిజినెస్కి 10 లక్షలు. 4 ఏళ్ల నుంచి ప్రతి నెల 20,000 పంపుతూనే ఉన్నాంకా. ఇదంతా ఏంటి మరి? ఏదో నీ డబ్బు తీసుకొచ్చి ఇచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా నీతో మాట్లాడి టైం వేస్ట్. హలో అన్నయ్య, ఎక్కడున్నావు? కొత్త ఇంటి దగ్గర ఉన్నా. ఏంటన్నయ్య వదిన అలా కోప్పడుతుంది? మళ్ళీ ఏమైంది? ఈ ఆస్తంతా తనదేనంట. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. తనకి ఇవన్నీ ఎందుకు చెప్పావు? నేను అమ్మతో మాట్లాడుతున్నాను అన్నయ్య. తనే వచ్చి నాతో గొడవ పెట్టుకుంది. అబ్బా, సర్లే ఉండి వస్తున్నా. సరే. నాన్న, ఫర్నిచర్ వాళ్ళు వస్తారంట, ఒకసారి మాట్లాడు, నేను మళ్ళీ వస్తా. ఏమైందిరా? అదే పల్లవి వర్ష గొడవ పడ్డారట ఇంట్లో, నేను మాట్లాడేసి వస్తా. నన్ను రమ్మంటావా? పర్లేదు నాన్న, నేను చూసుకుంటాలే, మీరు ఇక్కడ వర్క్ చూసుకోండి. సరే. ఛ, ఒక్క పూట కూడా సైలెంట్గా ఉండదు, ఏదో గొడవ పెట్టుకుంటూనే ఉంటుంది.